ఆళ్ళ నాని గారిని వ్యతిరేకించడం అనేది జరిగినా కూడా మేము మీడియా పరంగా అందరికీ చెప్పాం. ఆయన ఇది కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఏదైతే అధిష్టాన నిర్ణయాన్ని కాదనుకోకుండా జాయిన్ చేసుకోమనే చెప్పాం. అందులో భాగంగానే నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు అనేది అనేక మార్పులు జరుగుతాయి. కొన్ని విలువలతో రాజకీయాలు కొంతమంది చేస్తారు. కొంతమంది పార్టీలు ఏదైతే విజయం సాధించో ఆ విజయంలో సాధిస్తారు. ఏదైనా సరే ఏ పార్టీలో ఉన్నా మనం కొన్ని విలువలతో ఉండాలి. తప్పనిసరిగా ఏదైతే పార్టీలో ప్రజల చేత మన్ననలు పొందితేనే ఏ పార్టీ వలన మనుగడ సాధిస్తాం. గెలవచ్చు, ఓడిపోవచ్చు. గెలుపు ఓటములు సహజమే ఏదైనా సరే. కానీ ప్రజల దగ్గర మటుకు మనం ఓడిపోకూడదు అనేది మనం చూసుకోవాలి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నా ఒకటే. నేను రాజకీయాల్లోకి మరి యాదృచ్ఛికంగా వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో దాని ప్రకారం మరి ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండటం అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి 8 నెలలు ఉండటమే కాదు, రేపు రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇలాగే ఉండాలనేది నేను. ఎందుకనంటే ప్రజా పరిపాలన వేరుగా ఉంటుంది, ప్రభుత్వ పరిపాలన వేరుగా ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ కూడా పరిష్కరించబడవు. కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి కానీ పరిష్కరింపబడకోకుండా ఉన్నదాన్ని ప్రజలను కన్విన్స్ చేయడంలోనే నాయకుడు అనేవాడు సక్సెస్ అవుతాడు. దానికి పేషెన్స్ అవసరం. తప్పనిసరిగా ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడి మీద ఉంటుంది. మరి ఆయనకి రాజకీయాలే కావాలనుకుని ఆయన వచ్చారు కాబట్టి మరి పార్టీని లో ఏమి అనుకుని వచ్చారో మరి ఆయన రాజకీయ వ్యవస్థలో వారు మరి తెలుగుదేశం పార్టీ పట్ల ఏ అభిమానంతో అందులో ఏం జరగలేదు ఇందులో జరిగింది అనేది మరి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఎవరైనప్పటికీ కూడా. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అనేది మహాసముద్రం లాంటిది. ఒకరు రావచ్చు, వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఎంతో మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లోకి ఎవరు వచ్చినా సరే దాన్ని కాదనేది ఏమీ లేదు కాబట్టి మేము దానికి కూడా వెల్కమ్ చెప్పాలి. అసంతృప్తి చల్లారితే చల్లారేది కాదు. ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటది. చల్లారినా చల్లారకపోయినా నా మాటను ఎవరో కాదనే లేరు. వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఏం చేసుకుంటారనేది ఇప్పుడు బయటపడినప్పుడు బయటికి మాట పడుకోకుండా బయటికి మాట అనుకోకుండా వాళ్ళ అంతర్లీనంగా ఎవరో మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అధిష్టాన నిర్ణయాన్ని ఎవరో ధిక్కరించే పరిస్థితి ఉండకూడదు. నేను వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి చెప్పాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఏ మాట అనేది ఆయన కామెంట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. అటువంటిది ఎందుకంటే ఎవరినైనా సరే గౌరవింపబడాలి అనేది ఒక నినాదం ఏదైతే ఉందో తప్పనిసరిగా మేము అందరినీ కలుపుకెళ్లే మనస్తత్వం నాకుంది. నేను కూడా అందరినీ కలుపుకెళ్ళమనే చెప్తాం. మా దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఒకటి అరా చిన్న ఉన్నా కూడా అవి కూడా టీ కప్లో తుఫాన్ లాంటివి ఎగిరిపోతాయి. ఆయన కలుపుకొనే మనస్తత్వాన్ని బట్టి కూడా రేపొద్దున ఉంటుంది. అంటే మనం నాయకుడిగా మనం కూడా కలుపుకెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం అహంకారపూరితంతో ఉంటే వాళ్ళు అదే విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తే మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలనే నినాదంతో పరిపాలన సాగుతుంది. కాబట్టి అదే విధమైన పరిపాలన, అదే విధమైన నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది అధిష్టానం నిర్ణయిస్తుంది. మేము నిర్ణయించేది ఏం కాదు. ఇది పైన అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గౌరవంగా మేము కానీ జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ వెళ్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏది చెబితే అది చేయడానికి మేము కానీ మా కార్యకర్తలు కానీ అందరూ